ప్రతి ఒక్కరు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని ఎంపీ బండి సంజయ్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ కళాశాలలో పీచవయం నిర్వహించిన నమో నవ యువ ఓటర్ల సమ్మేళనానికి ముఖ్య అతిథిగా ఎంపీ హాజరయ్యారు. ఓటు హక్కుతో దేశ భవిష్యత్తును మార్చుకునే సత్తా యువతకు ఉంటుందని అన్నారు. నేటి యువత ఆశించిన స్థాయిలో ఓటు హక్కును నమోదు చేసుకోకపోవడం బాధాకరమని అన్నారు. 10వ స్థానంలో ఉన్న భారత్ను 5వ స్థానానికి తీసుకొచ్చిన మోడీని మళ్లీ ప్రధానిగా చేసే అవసరం యువతపై ఉందని అన్నారు. నాయకుడితో పాటు మీ భవిష్యత్తును దేశ భవిష్యత్తు మార్చగల అవకాశం ఉంటుంది. ఇలా జోషి అని చెప్పి రాజస్థాన్ ఒక నాయకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు జోషి అని, ఆయన సీఎం కావచ్చు, సీఎం అభ్యర్థి అని ఒక్క ఓటు ఓడిపోయాయి, ఒక్క ఓటు ఓడిపోయాయి. ఓటు ఎవరెవరు తెలుసా? వాళ్ళ డ్రైవర్ పోయింది ఓడేలా ఓటు అంటే ఒక్కడే ఉంటుంది అన్నాడు. వాళ్ళ వైపు పోయి బయట ప్రచారం చేయమంటే నువ్వు ఓటు వేయకుండా అభ్యర్థి ఓట్లనే వర్షాన్ని చేతికిస్తున్నా. మీ భవిష్యత్తు, ఈ దేశ భవిష్యత్తు మాత్రమే ఓటును వినియోగించుకున్నారా, లేదా ఓటు వేయకుండా ఓటు అమ్ముకున్నారా, మీరు బానిస బతుకులు బతుకుతారా, మీ ఇష్టం. ఆయన మాత్రం మీరు చేతికిస్తున్నారని చెప్పి బాబాసాహెబ్